ఐఎమ్ బిలియనీర్ థ్యాంక్ యూ యూనివర్స్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి రుణపడి ఉంటారండి. అది మీరైనా నేనైనా ఎవరైనా. అందులో ఫస్ట్ మనకు అమ్మ నాన్న, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అండి. చిన్నప్పుడు కొన్ని గొడవలు ఉంటాయి కామన్, మళ్ళీ అవి పోతాయంటే అంటే కొంతమంది ద్వారా వచ్చుడు పోవడం, చెప్పుడు మాట్లాడడం ద్వారా ఫ్యామిలీ అనేది చాలా సఫర్ అవుతుంది. కానీ అది చిన్నప్పుడు మరి అట్లా ఉండదండి. చూడండి, గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్న అక్క చెల్లెలు తమ్ముళ్ళు చిన్నప్పుడు ఆ మెంటాలిటీ ఉండదు. అది పోను తర్వాత చేంజ్ అవుతుందండి. అంటే మనం రుణపడవలసిన వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత మనకు గాడ్ అండి, లార్డ్ శివ. నెక్స్ట్ మనకు దేవత అండి, పరమశివుని భార్య గారు అయిన దేవత పార్వతి గారికి మనం రుణపడి ఉండాలండి. ఎందుకంటే ఆ మాత ద్వారానే మనం అందరం భూమికి వస్తాము, వెళ్తాము, ఉంటాము. ఇంకా అంటే శక్తి స్వరూపం అన్నట్టు. మనం ప్రతిదీ ఎవరికొకరికి ప్రతిరోజు కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరు మన ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకరు ఉంటే. దాని తర్వాత నెక్స్ట్ మన ఆపదలో ఎవరొకరు హెల్ప్ చేస్తారు కదా, కన్ఫామ్ ఏదన్నా ఒకటి, వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదండి. అందులో నాకు కూడా కొంతమంది ఉన్నారు, మీకు కూడా ప్రతి ఒక్కరికి కొంతమంది ఉంటారండి. జస్ట్ చెప్తున్నాము, వీళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాల్సిందే అండి. అది ఎంత కష్టకాలం వచ్చినా ఏదొచ్చినా కానీ జస్ట్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. అంటే వీళ్ళే ఎందుకు మీకు పర్టికులర్గా మీ లైఫ్లోకి వచ్చినారంటే ఓన్లీ నెంబర్స్ అండి. మనం ప్రతిదీ ఏది మాట్లాడినా నెంబర్స్కి లింకే పెడతామండి. అది నిజం. మీ లైఫ్లోకి వచ్చినా, పోయినా, తిట్టినా, కొట్టినా, ఏడ్చినా, చనిపోయినా కూడా వాళ్ళందరూ నెంబర్స్ ద్వారానే వస్తారు, నెంబర్స్ ద్వారానే వెళ్ళిపోతారు. నిజమండి. థ్యాంక్ యూ యూనివర్స్.